బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తడబడింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. పంత్ 37, కేఎల్ రాహుల్ 26 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో హేజల్వుడ్ 4, స్టార్క్, మిచెల్ చెరో 2 వికెట్లు, కమిన్స్ 1 వికెట్ తీశారు. సో ఈరోజు జరిగిన మ్యాచ్ కి సంబంధించిన అనాలిసిస్ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు. మోహన్ గారు, ఈరోజు మ్యాచ్ మనం చూసాము. అంటే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి భారత్ తడబాటుకి లోనైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వరుసగా వికెట్లు తీయడాన్ని ఎలా చూడాలంటారు? ఈరోజు మ్యాచ్ పైన మీ అనాలిసిస్ ఏంటండి? అంటే యాక్చువల్లీ బుమ్రా కెప్టెన్ అని, ఎందుకంటే రోహిత్ శర్మ లేడు టీంలో. బట్ నా ఉద్దేశం అంటే టాస్ గెలిచి నువ్వు ఫీల్డింగ్ తీసుకుంటే మనం ఆస్ట్రేలియాని ఒక మంచి స్కోర్ తోటి ఆల్అౌట్ చేయొచ్చు. మనం 150 ఆల్అౌట్ అయినాము. ఓన్లీ నితేష్ రెడ్డి 41, ఈవెన్ రిషబ్ పంత్ 37 అండ్ ఆల్సో రాహుల్ 26. బట్ ఈ స్కోర్ చాలా తక్కువ స్కోర్ అండి. అండ్ పెర్త్ లో వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంగ్త్, వాళ్ళు కమింగ్స్, వీళ్ళంతా మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చేసిండ్రు. వాళ్ళ క్యాచెస్ కూడా చాలా బాగున్నాయి. మేము క్యాచెస్ చూస్తే బ్రిలియంట్ క్యాచింగ్ ఇన్ స్లిప్ అండ్ ఆల్సో ఇన్ ద మిడ్ వికెట్. వాళ్ళ బౌలింగ్ తోటి ఒక ఫీల్డింగ్ సపోర్ట్ ఉండే, క్యాచెస్ సపోర్ట్ ఉండే. అండ్ 150 స్కోర్ చాలా తక్కువ, ఎందుకంటే ఇది టెస్ట్ మ్యాచ్, ఇది 5 days మ్యాచెస్, ఇది అది కూడా పెద్ద అవుతుంది. సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు కొంచెం వికెట్ సెటిల్ అవుతుంది అండ్ ఆస్ట్రేలియాకి కొంచెం అడ్వాంటేజ్ ఉన్నదని చెప్పొచ్చు మనం. అలానే టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిన పరిస్థితి ఉంది మోహన్ గారు. అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇక్కడ వాళ్ళు సరైనటువంటి ప్రదర్శన ఇవ్వకపోవడానికి రీజన్స్ అయి ఉండొచ్చు? అంటే మీరు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఏమవుతుంది, ఆ వికెట్ న్యూ బాల్ బౌలర్స్ కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ స్వింగ్ కూడా చాలా బాగా కంట్రోల్డ్ స్వింగ్ ఉండే. అండ్ చాలా మంది క్యాచెస్ స్లిప్ లో వాళ్ళు క్యాచెస్ చాలా బాగా పట్టారు. అండ్ ఆల్సో మిడ్ వికెట్ వాళ్ళ ఫీల్డింగ్ చాలా బాగుండే. అండ్ క్యాచెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన మనకు ఒక మంచి స్టార్ట్ దొరికింది ఆస్ట్రేలియాకి. అండ్ మన పెర్ఫార్మెన్స్ అంత బాగలేకుండే. అండ్ డెఫినెట్లీ బ్యాటింగ్ ఫెయిలియర్ అని చెప్పొచ్చు మనం. అలానే స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా సరైన ప్రదర్శన ఆట తీరు ప్రదర్శించలేకపోతున్నారు. దీనికి రీజన్ ఏంటండి? ఇప్పుడు కూడా మనం చూసాం తన ఇన్నింగ్స్. అంటే విరాట్ కోహ్లీ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉండే, కానీ ఆ అవుట్ గోయింగ్ బాల్ ని ఆయన బాగా పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాం. అండ్ మనం ఎప్పుడు టూర్ చేసేటప్పుడు ఆ కంట్రీ కండిషన్స్ కి మనం సూట్ అవ్వాలా. అండ్ డెఫినెట్లీ ఇండియన్ బ్యాట్స్మెన్స్ సూట్ అవ్వలేకపోయినారు. అండ్ ఆస్ట్రేలియాని మనం డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి, వాళ్ళ ఫైన్ బౌలింగ్ బై ఆస్ట్రేలియన్ బౌలర్స్. సో ఇప్పుడు పెర్త్లో పిచ్ కండిషన్ ఏంటి సార్? ఇప్పుడు మనం బౌలింగ్ తీసుకోబోతున్నాం కదా, మనం ఏమన్నా ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ ని కట్టడి చేసే ఆస్కారం ఉండొచ్చా మన టీంలో? ఇప్పుడు బౌలర్స్ బాగా బౌలింగ్ పెర్ఫార్మ్ చేస్తే డెఫినెట్లీ మీడియం పేస్ బౌలర్స్, ఈవెన్ ఫీల్డింగ్ సపోర్ట్ ఉండాలి. అంటే బౌలింగ్ ఎంత మంచి చేసినా కూడా నువ్వు క్యాచెస్ యాక్సెప్ట్ చేయాలా, ఫీల్డింగ్ సపోర్ట్ ఉండాలా. డెఫినెట్లీ మనం ఫైట్ బ్యాక్ చేయొచ్చు, కానీ 150 స్కోర్ 5 days మ్యాచ్ కి చాలా తక్కువ స్కోర్ అని చెప్పొచ్చు. సో మోహన్ గారు, అంటే ఇప్పుడు రాహుల్ అవుట్ అనేది ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే డెఫినెట్లీ ఎంపైర్ డిసిషన్ ఫైనల్ అని తీసుకోవచ్చు. అండ్ థర్డ్ ఎంపైర్ ఉంటాడు, ఆయన వార్నింగ్ ఇస్తాడు ఆ ఎంపైర్స్ కి. కాంట్రవర్సీ డిసిషన్ ఉండొచ్చు, కానీ అవుట్ అయిపోయినా ఆయన వచ్చేసిండు. మనం దాని మీద ఎక్కువ మాట్లాడితే ఏమవుతుందంటే ఎంపైర్ ఫైనల్ డిసిషన్ ఇస్ ఎంపైర్. ఓకే, రైట్ మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.